అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే వెళ్ళి తీసురా. పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మనమంతా కలిసుంటే కలకిల్లా మరిచేది మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోటిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు
నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కనే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి. పండగొస్తే ఊరంతా ఆనందం, పిల్లలొస్తే ఇల్లంతా ఆనందం. ఆ ఆనందాన్ని అమ్మా నాన్నలకు పంచేవారు, బంధాలకి అనుబంధాలకి అర్థం చెప్పేవారు ఎందరో మరెందరో. అలాంటి వారందరికీ మనసే తడిసేలా మమతలు జరిపే ఈ మంగళ స్నానం కురిసే నీ వాత్సల్యపు వరమమ్మా మెరిసే నీ చూపుల తిలకం మురిసే నీ నవ్వు బాసికం నన్నే ముస్తాబు చేసేనమ్మా కన్న తల్లి కను చూపు దీవెన చెప్పలేని ఒక గొప్ప భావన ఆత్మలోని ఆనంద వీచిక ఆలపించే కడసారి గీతిక శుభమని నాకిక సెలవే దయచేయమ్మా కొడుకులు మరియు కోడలు దంపతులు గారు ధర్మపతి గౌరవి మరియు కూతురు దంపతులు గారు మరియు అభిషేక్ ధర్మపతి ప్రవళిక దంపతులు గారు వారు అభిషేక్ రవిచంద్ర ధర్మపతి అజీ దంపతులు గారు మీ యొక్క అన్యోన్య దంపతులు देवता भूतां देवताभ्यो नमः कां स्वस्मिता भवनान्तामयो भक्वे श्रीमः चन्द्रा प्रभासुदा जनं श्रीं लोकदेवदिष्टा उदारमः तां पत्नीं नमः प्रपद्ये आदिगोपार्यं गौरयो अर्घ्यं मुखे सुखाज्योतिमः धूर्यत्राणु समर्पयामि आदिकवनेदवशोदयाकावनस्पतिस्तवनोदेवताभ्यो नमः शुद्धोर्यत्राणु समर्पयामि उपैतमान् देवताभ्यो नमः राधोर्भोगोऽस्मिराष्ट्रस्मिन् केतुं धमोदिनं सर्वात्मनः
బాగుపడుతుంది అంటే మరి ఇది ఫోటో ఇచ్చారు. ఓకే ఓకే బాబాయ్ పట్టుకో బాబాయ్. అటలే తాతయ్య తీసుకుంటా దండం పెట్టు కాలే దండం పెట్టు తాతయ్య పెట్టు కాలకి. అడ్డలేండి అడ్డండి. కూర్చున్నారని అనుకుంటున్నాను. ఆ లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వర్లే ఇక్కడికి వచ్చి కూర్చుని మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఎంతో అద్భుతమైన రోజు అండి ఇది. చాలా మందికి తెలుసు కార్తీక మాసం ఎంత అద్భుతమైన మాసం, మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో తెలుసు. అలాగే తల్లిదండ్రుల గొప్పతనం కూడా చాలా మందికి తెలుసు. కాకపోతే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలా మందికి దాన్ని మిస్ అయిపోతున్నారు. ఇది ఏదో మేమేదో సృష్టికర్త లేకపోతే మేమేదో చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఇది మనసా వాచ కర్మ చెప్తున్నాను. స్వయాన ఆ షిరిడి సాయిబాబా ఆ ఈశ్వరుడే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ రోజు మనం ఎవరైతే పాదపూజ చేసుకుంటున్నామో తల్లిదండ్రులకి ఒక రోజు మన ప్లేస్ కూడా మారుతుంది. మనం కూడా ఆ చేరుని కూర్చుంటాం, మన ఎదురుగా మన పిల్లలు కూడా కూర్చుంటాం. ఆ రోజు కూర్చున్నప్పుడు గతంలో మనం ఏం చేసామని బాధపడకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి మన తల్లిదండ్రులు మనం బాధిస్తాం. రామ 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 రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. మనకు బతికున్నారు, ఇంకా మన కళ్ళెదురుగా ఉన్నారు. వాళ్ళని ఒక రోజుకు ఒక 2 minutes ఫోన్ చేసి బాగున్నామని అడగలేని బిజీ, ఆ బిజీ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ కాదు. మనిషే కదా నాకు. లక్ష్మీనారాయణ స్వరూపాస్య పార్వతీ దేవదేవ నమోస్తుతే. లక్ష్మీనారాయణ స్వరూపాస్య పార్వతీ పరమేశ్వర దేవత పాదయో పాద్యోపయామి. నీళ్లు వేయండి, అలా కాళ్ళు కలుగుతుందండి. పాదయో పాద్యోపయామి శాసనానతనేమి. తస్మాత్ విరాజాయిత విరాజో అధిపురుష సజాతో అచరిత్యత పశ్చాత్ భూమి మదో పురః. పార్వతీ పరమేశ్వరూపస్య లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ధర్మస్వరూప ధర్మజ్ఞ తులసీ ధామభూషణ కంబోగ్రీవ మయా దత్తం గృహానర్ఘో నమోస్తుతే. కర్పూర వాసంతో అయం సువర్ణ కలశస్థితం. ఒక గ్లాస్తో కానీ దేంతోనైనా ఇవ్వండి. చక్షయో శివతమోర్షః తస్య భాయిజనః వసతిరవః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య పార్వతీ పరమేశ్వర దేవతా స్వరూపేణ దేవత
మాసంలో విశేషంగా కృష్ణపక్షంలో అందరికీ తల్లిదండ్రులకి పాదపూజ మహోత్సవాన్ని మేకా శ్రీనివాసరావు గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఓ విశిష్ట అతిథిగా ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి పాదపూజలు చేయడం అందరూ అనేక చోట్ల చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులకి పాదాలు కడిగేసి ఏదో బట్టలు పెట్టేసి వాళ్ళకేదో పువ్వులు జల్లేసి గంధం పూసేసి అక్కడితో అయిపోయిందని కాకుండా తల్లిదండ్రులని జీవితాంతము కంటికి రెప్పలా మనం చూసుకుంటూ వారికి ఎటువంటి కష్టము కలగకుండా ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమగా చూసుకోవడం అని అంటే వారితో ఆప్యాయంగా మాట్లాడడం, వారి మనస్సు నొప్పించకుండా వారికి అనుకూలంగా నడుచుకుంటూ జీవితాంతం మనం వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోగలిగితే అంతకన్నా మించిన పాదపూజ ఇంకోటి లేదు. ఈవేళ పాదపూజలు అని చెప్పి చాలామంది చాలా చోట్ల మా తల్లిదండ్రులకు పాదపూజ చేస్తున్నాం. పాదపూజ చేసేసి మళ్ళీ నెత్తి మీద రాయి తీసే రకాల కొంతమంది ఉంటారు. అవి అలాంటివి కాకుండా అయ్యో నాకు నా జన్మకి కారణమైనటువంటి నా తండ్రి, ఈవేళ నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం నా తండ్రి. అందుగురించి వేదం కూడా మొట్టమొదటి ఇంపార్టెన్స్ మాతృదేవో భవ ఇచ్చింది. గురువు జ్ఞానం మనకి అందించి మంచి నడవడికి నేర్పినా కానీ మొట్టమొదటి స్థానం మట్టికి వేదం మాతృదేవో భవ అని ఇచ్చింది. అటువంటి తల్లిని మనం ఎంత బాగా చూసుకోవాలి. ఈవేళ సమాజంలో చూస్తున్నాం, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. అనేక చోట్ల తల్లిని కొన్ని ఆలయాల చోట్ల మెట్ల దగ్గర అడుక్కుంటున్నారు కొంతమంది వృద్ధులు. ఏమిటి అని అంటే దానికి అందరూ మళ్ళీ గొప్పగా చదువుకున్న వాళ్ళే, అందరూ బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద ఆఫీసర్లే. కానీ వాళ్ళ తల్లులు చూస్తే మట్టుకి తల్లిదండ్రులు చూస్తే వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. వృద్ధాశ్రమాలు భవిష్యత్తులో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? ఎవరింట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం ప్రేమగా చూసుకుంటే వాళ్ళని ఇంకో చోట జాయిన్ చేయాల్సిన అవసరమే లేదు. కనుక మన జీవితంలో మన గోల్ ఏంటంటే డాక్టర్ అవ్వడమో, యాక్టర్ అవ్వడమో, లేకపోతే ఐఏఎస్ అవ్వడం, ఐపీఎస్ అవ్వడం. సో అది నెక్స్ట్. కానీ నీకు ఫస్ట్ గోల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవడం, జీవితాంతం వారిని ఎటువంటి కష్టము వారికి కలిగించకుండా మనం వారిని ప్రేమపూర్వకంగా చూసుకుంటే వారి చిరునవ్వే మనందరికీ శ్రీరామ రక్ష, వారి సంతోషమే మనకు కొన్నంత బలం. ఆ రకంగా మేము అమ్మవారి పీఠం తరపు నుంచి మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తూ మీరందరూ ఈ మంచి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సమాజానికి అందిస్తున్న మీరు ఇంకా బాగా ఎదగాలి. ఎక్కడ మంచి కార్యక్రమాలు ఉన్నా అక్కడ మీ ఛానల్ వారందరూ అక్కడ దగ్గరుండే కార్యక్రమం సమాజానికి అందించాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి మేకా శ్రీనివాసరావు గారికి, వారి టీం బృందం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. మా సువర్ణ సిరిడి సాయి మందిర్ వేముగుట్టుపాలెం వైజాగ్లో సువర్ణభూమి శ్రీరామ రక్ష ఆధ్వర్యంలో తల్లిదండ్రుల పాదపూజ మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. కొన్ని వందల మంది తల్లిదండ్రులు వచ్చి పిల్లలకి ఆశీర్వదించారు. ఆ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా పాదపూజ చేసుకుని జీవితంలో ఆ తల్లిదండ్రులు చేసిన మేల్ని, వాళ్ళు చేసిన ఎన్నో మంచి పనుల్ని తలుచుకొని ఈరోజు ఇలాగ తరించారు. ఇది చాలా బాగా జరిగింది. దీనికి రఘునాథాచారి గారు, అష్టలక్ష్మి పీఠాధిపతి గారు, ఆయన కూడా వస్తాం. ఇంతమంది వచ్చి మా అందరిని ఆశీర్వదించి వెళ్తాం. కస్టమర్ దేవుళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు. వారికి కూడా పాదపూజ చేసే అవకాశం మాకు దొరికింది. ఇలాంటి అవకాశం వస్తాం మా సువర్ణభూమి సంస్థకి పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. అలాగే ఆ సాయిబాబా వారి దయ వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఈరోజు ఒక కార్తీక మాసంలో వనభోజనాలు మరియు అలాగే పాదపూజ మహోత్సవం జరుగుతాం. అలాగే బంధుమిత్రులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా ఇది ఎంతో శుభపరిమాణంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. సువర్ణ సిరిడి సాయి మందిరం దగ్గర ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రుల పాదపూజకి మా ఎంప్లాయీస్, వాళ్ళ తల్లిదండ్రులు, మా కస్టమర్ దేవుళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. చాలా అద్భుతమైన కార్తీక మాస పర్వదినాన ఈ మంచి కార్యక్రమం జరగడం చాలా అద్భుతంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం మా సువర్ణభూమి రూపకర్త, సువర్ణభూమి ఫౌండర్ శ్రీ మేకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమంలో మా సువర్ణ సిరిడి సాయి మందిరం దగ్గర ఇంకా ఎన్నో జరగాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మహా అద్భుతమైన రోజు. ఎందుకంటే సువర్ణభూమి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్ గారు, అలాగే మేకా మేనకా గారు, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో మహా అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికారండి. గత 14 ఏళ్ల నుంచి ఇది పాదపూజ చేస్తున్నారు. ఈ పాదపూజ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే
తల్లిదండ్రుల మీద పిల్లలకి గౌరవం అనేది లేకపోతుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళతోనే వాళ్ళు గడిపేస్తున్నారు. వాళ్ళకి ఈ జీవితానికి రావడానికి మెయిన్ కారకులైన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు గుర్తించి ప్రేమాభిమానాలు, వాళ్ళ రుణం మన జీవితంలో ఎన్ని జన్మలైతే మనం తీర్చుకోలేము. గత 4 సంవత్సరాల నుంచి సువర్ణ భూమి సంస్థలో జరుగుతున్నటువంటి అత్యద్భుతమైన కార్యక్రమం తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తల్లిదండ్రులు మనల్ని కని పెంచినందుకు మనం వారికి రుణం తీర్చుకోలేనిది కాబట్టి వారికి చిన్నపాటి కార్యక్రమం ఏదో చేసి తల్లిదండ్రుల్లో ఒక ఆనందాన్ని కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈ తల్లిదండ్రుల పాదపూజ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ డైరెక్టర్, ఈ పాదపూజ కార్యక్రమ సృష్టికర్త శ్రీ మేనకా శ్రీనివాసరావు గారికి ముందుగా మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకుని కొన్ని చెడు వ్యసనాలకు కూడా బానిసలవుతున్నటువంటి కాలంలో ఒక మంచి మార్గంలో సంస్థ ఉద్యోగులతో పాటు కస్టమర్ దేవుళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తల్లిదండ్రులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారికి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మనకి కలిగే పుణ్యాన్ని ముందుగానే ఊహించి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అలాంటి మహత్తర వ్యక్తి శ్రీ మేకా శ్రీనివాసరావు గారికి ఈ తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంస్థ, ప్రతి పర్సన్ కూడా ప్రారంభించి ప్రతి సంవత్సరము పాదపూజ కార్యక్రమాన్ని లాగా ఒక రోజుని కేటాయించి అందరూ కూడా దీన్ని పరిగణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిగి ఈ సంస్థ ఉద్యోగులతో పాటు కస్టమర్ దేవుళ్ళు అందరూ బాగుండాలన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మేకా శ్రీనివాసరావు గారికి, మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఈరోజు చాలా ఆనందపడవలసిన రోజు. ఎందుకంటే తల్లిదండ్రులకి పాదపూజ కార్యక్రమం చేయటం అనేది నిజంగా మాకైతే మొదటగా 4-5 సంవత్సరాల క్రితం అయితే మాకు నిజంగా తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం చేయాలని చెప్పేసి దీన్ని సృష్టించిన సృష్టికర్త శ్రీ మేనకా శ్రీనివాస్ గారికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఆయన గోళ్ళు, ఆయన రాబోయే తరాలకి ఏ విధంగా రియల్ ఎస్టేట్ని తెలియజేయాలని అనుకున్నారో అదేవిధంగా ఈవేళ తృణప్రాయంగా దాన్ని అంతా కూడా క్షుణ్ణంగా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు 3 సార్లు శబరిమల పాదయాత్ర చేసినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది. ఇటువంటి పాదపూజ కార్యక్రమాలు అనేటువంటివి చేసే విధంగా ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవికిదే పూజ, పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. దేవికిదే పూజ, పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. కలకాలం దేవికి కనకాంబరమాల, చేయి వదలరాదని చేమంతుల మాల. మోహక్షయకారిణికి మొగలి పూలమాల, మోహక్షయకారిణికి మొగలి పూలమాల. దయతలచే తల్లికి దవన పూమాల. దేవికిదే పూజ, పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. గుండెలోన దేవికి గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగల మాల. మమతల మా తల్లికి మందారమాల, మమతల మా తల్లికి మందారమాల. ప్రేమైకమూర్తికి పొన్న పూలమాల. దేవికిదే పూజ, పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. నాదస్వరూపిణికి నాగమల్లె మాల, మందస్మిత వదనకు మాలతీ మాల.
తీయని పలుకుల తల్లికి తులసి దళమాల, తీయని పలుకుల తల్లికి తులసి దళమాల, భక్త కల్పవల్లికి బంతి పూలమాల, దేవికి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, చల్లని చూపుల తల్లికి చంపక పూమాల, కరుణాల వాలకు కమలాల మాల, కలిదోషహారిణికి కలువ పూలమాల, కలిదోషహారిణికి కలువ పూలమాల, సుగుణాల రాశికి సన్నజాజిమాల, దేవికి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, మల్లెల పూజ, మల్లెల పూజ. గొప్ప భావన, ఆత్మలోని ఆనంద వీచిక ఆలపించే కడసారి గీతిక, శుభమని నాకిక సెలవే దయచేయమ్మా.
శ్రీలక్ష్మి సాగర పుత్రి రావమ్మ, సాగర పుత్రి రావమ్మ, సరసిగ నేత్రి రావమ్మ. అమ్మ అమ్మ శ్రీలక్ష్మి సాగర పుత్రి రావమ్మ, సాగర పుత్రి రావమ్మ, సరసిగ నేత్రి రావమ్మ. సూది ఫలంబులు నారికేలములు సుదతిగా నీకు తెచ్చితిమి, సూది ఫలంబులు నారికేలములు సుదతిగా నీము తెచ్చితిమి. నీ పూజ